హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను డిజిమోర్ D430 మైక్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నానండి. సో ఈ మైక్ వచ్చి నాకు మా అన్నయ్య వదిన గిఫ్ట్ చేశారనమాట. సో దీని మీద అయితే నేను రివ్యూ ఇవ్వబోతున్నాను ఈరోజు. ఇది ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చూసేద్దాము, లోపల ఏమున్నాయి అనేది. ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో డిజిమోర్ D430 కండెన్సర్ మైక్ బాక్స్ అయితే ఇలా ఉందండి. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేయగానే మనకి ఈ ఫిల్టర్ అయితే ఉందన్నమాట. మైక్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఉంది. దీని తర్వాత లోపల ఇంకా ఏమున్నాయో అయితే చూద్దాము. అండ్ ఇక్కడైతే ఒక కార్డ్ ఇచ్చారు అండ్ సపోర్ట్ అనమాట, అది హెల్ప్ డెస్క్కి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి మాన్యువల్. దీన్ని చూసుకొని కూడా మనం మైక్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ప్యాకెట్లో అయితే హెడ్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ వైర్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట, దీన్ని హెడ్ ఫోన్స్ వైర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండెన్సర్ మైక్ జాక్ అనమాట అది. అండ్ ఇది వచ్చి స్టాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది స్టాండ్ని ఫిక్స్ చేసుకోవడానికి అయితే యూస్ చేస్తామన్నమాట. అలానే ఇది మైక్ హోల్డర్. అండ్ దీని తర్వాత అయితే ఒక సి కేబుల్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ ఇదైతే మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి జాక్ అనమాట. అండ్ ఇది వచ్చి మైక్రోఫోన్. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉందన్నమాట. ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా అయితే తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని అయితే ఇలా మైక్కి మనం కనెక్ట్ చేసుకుంటాము. అండ్ ఇదైతే సౌండ్ కార్డ్ అనమాట. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి అవన్నీ ఏంటో అనేది కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇలా ఉందండి ఇదైతే మొత్తానికి. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి, దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసి మనకి ఈ మైక్ని మనం ఎలా అసెంబుల్ చేసుకోవాలో అయితే ఇప్పుడు చూసేద్దాము. ఇది వచ్చి మైక్ స్టాండ్ హోల్డర్ అనమాట. దీన్ని అయితే ఇప్పుడు మనం టేబుల్కి ఫిక్స్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇదైతే కిందకి వెళ్ళాలన్నమాట. ఇలాగా కింద అయితే మనం టైట్ చేసేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న టేబుల్ మీద అయితే వాడుతున్నాను అనమాట. ఇది ఇలాంటి టేబులే ఉండాలని ఏం లేదండి, ఎలాంటి టేబుల్కైనా సరే ఇది సెట్ అవుతుంది. అంత పెద్దగా ఇచ్చారు మనకి. సో నేనైతే ఇలా టైట్గా ఫిక్స్ చేసేసాను దీన్ని ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, చాలా టైట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ స్టాండ్ అయితే మనం ఇక్కడ ఫిక్స్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, దీన్ని మనం లూజ్ చేసుకుంటే కనుక ఇది ఇలాగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఈ స్క్రూని టైట్ చేసేసుకోవాలి. సో ఇంకా కదలకుండా ఉంటుంది మనకు. సో ఇక్కడ ఈ స్క్రూ ఉంది కదండి, దీంతో మనం హైట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కిందకి మీకు ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో, ఇక్కడ దాకా ఇది మనకి ఫ్లెక్సిబుల్గా వెళ్తుంది. సో అలా మనం ఫిక్స్ చేసుకోవచ్చు దీన్ని. సో ఈ హైట్లో పెట్టయితే నేను ఇప్పుడు ఇక్కడ టైట్ చేస్తున్నాను అనమాట. అలానే దీన్ని కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మైక్ హోల్డర్ అనమాట. దీనికైతే ఇప్పుడు మనం మన మైక్ని మనం ఫిక్స్ చేసుకుందాము. అండ్ దీన్ని వచ్చి ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలి. సో మైక్ హోల్డర్ని అయితే మనం ఇక్కడ ఫిక్స్ చేసేసుకుంటున్నాం అనమాట. సో దీన్ని కూడా మనకి ఎలా కావాలంటే అలా హైట్లో పెట్టుకొని ఇక్కడ ఈ స్క్రూని అయితే టైట్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇందులో అయితే మనం మైక్ని ఫిక్స్ చేసేసుకుందాము. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ మైక్ సింబల్ కనిపిస్తుంది కదండి, ఇదైతే మన ముందుకు రావాలన్నమాట ఇది.
సో దీన్ని అయితే ముందుకు వచ్చేలా పెట్టుకొని మీరు కనెక్షన్ అయితే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఈ ఫిల్టర్ని కూడా ఇక్కడ మనం అసెంబుల్ చేసుకుందాం. దీనికి కూడా ఇక్కడ మనకి స్క్రూ ఉంటుందన్నమాట. దీన్ని ఓపెన్ చేసుకొని అయితే దీన్ని కొంచెం లూజ్ చేసుకుని ఇక్కడ మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో దీని రివ్యూ కోసం నేను చాలా వెతికానండి. తెలుగులో అయితే నాకు ఇది రివ్యూ దొరకలేదు. సో అందుకనే డీటెయిల్డ్గా కొంచెం చెప్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇలా టైట్ చేసుకుని ఈ ఫిల్టర్ని కూడా ఇట్లా మైక్ దగ్గరికి అయితే మనం పెట్టుకోవాలి. ఇట్లా డిజీ మోర్ సింబల్ ఉంది కదండి, సేమ్ ఇది మన వైపుకి వచ్చేలాగా మనం పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా ఇక్కడ వరకు కనెక్షన్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఈ జాక్ ఉంది కదండి, దీన్ని అయితే మనం ఇక్కడ మైక్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇక్కడ దాకా అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం కదా. ప్రెసెంట్ అయితే నేను నా దగ్గర ఉన్న మైక్తో మాట్లాడుతున్నాను. వన్స్ ఇది కనెక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా ఇందులో నుంచే మాట్లాడతాను. సో ఆ వాయిస్ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది. ఇది వచ్చి సౌండ్ కార్డ్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ జాక్ ఎందులో పెట్టాలో అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో వరి అయితే అవ్వక్కర్లేదు, ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం కనెక్షన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఇలా మైక్ నుంచి కనెక్ట్ అయిన వైర్ని అయితే మనం ఇప్పుడు కనెక్ట్ చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కండెన్సర్ మైక్ 1, కండెన్సర్ మైక్ 2 అని అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇందులో అయితే పెట్టుకోవాలన్నమాట. మైక్ 1, మైక్ 2 అంటే ఏం లేదండి, మీ దగ్గర 2 మైక్స్ కనుక ఉంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్లో అది చూస్తూ ఉంటాం కదా, 2 మైక్స్ ఉంటాయి. అలాంటప్పుడు 2 కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మన దగ్గర ఒక మైకే ఉంది కాబట్టి ఏదో ఒక దాంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మైక్ 1లో కనెక్ట్ చేస్తున్నాను. సో ఇదైతే 3.5 to 3.5 ఆక్స్ జాక్ అనమాట. ఇది మనం మొబైల్ ఫోన్ కనెక్ట్ చేయడానికి అయితే యూస్ చేస్తాము. సో ఇక్కడ చూస్తే మనకి మొబైల్ ఫోన్ అని రాసి ఉంటుంది కదండి, సో దానికైతే మనం ఇప్పుడు ఇది కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇలా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇలా ఇక్కడ దాకా అయితే కనెక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఇంకా మనకి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలంటే ఆ జాక్స్ కూడా ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు నేనైతే ఇక్కడ ల్యాప్టాప్కి అయితే చూపించట్లేదు, ఓన్లీ మొబైల్ ఫోన్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఇందులో ఏంటంటే మనకి బిల్ట్ ఇన్ బ్యాటరీ ఉంటుందన్నమాట. బ్యాటరీ ఛార్జ్ అయితే బాగానే ఉందండి. నేను ఒక 45 minutes అయితే ఫస్ట్ వాడి చూసాను. ఆ తర్వాత మళ్ళీ దీన్ని అయితే నేను ఛార్జ్ పెట్టలేదు. పర్టికులర్గా ఎంత టైం వరకు ఇది ఛార్జ్ వస్తుంది అంటే నా దగ్గర ఆన్సర్ లేదనమాట దానికి. ఎందుకంటే నేను ఇంకా దాని గురించి చూడలేదు నేను అది. సో నాకు కుదిరితే డెఫినెట్గా నెక్స్ట్ టైం మీతో షేర్ చేస్తాను అది. సో ఫస్ట్ అయితే ఇక్కడ పవర్ బటన్ ఉంది కదండి, దీన్ని అయితే ఒక 3 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది మనకు ఆన్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఆన్ అయింది. సో ఇప్పుడైతే నేను నెక్స్ట్ హెడ్సెట్ కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఈ హెడ్సెట్ ఎందుకు అంటే గనక మనం వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు మన వాయిస్ మనం వినడానికి కానీ, అలానే క్యారియోకే పాటలు మనం ఎప్పుడైనా ఆడియో రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఆ పాట వినడానికి కానీ ఇదైతే మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు 3 సింబల్స్ ఉన్నాయి కదండి. సో ఇక్కడ హెడ్సెట్ది కూడా ఇప్పుడు మీకు వస్తుంది. ఏంటంటే అవి ఇప్పుడు వెలుగుతున్నాయి కదా, అంటే ఇప్పుడు నా మాటలు నాకు వినిపిస్తున్నాయి అనమాట ఇందులో. దీన్నైతే మనం కనెక్ట్ చేస్తున్నాం కదండి. అస్సలు దీని పర్పస్ ఏంటి అంటే కనుక మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కానీ, అలానే మనం ఎప్పుడైనా పాటలు పాడేవాళ్ళు, క్యారియోకే పాటలు అంటే వెనకాల మ్యూజిక్ వస్తూ ఉంటుంది, మనం పాటలు పాడుకునేటప్పుడు అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ మైక్ మనకి. ఇక్కడ దాకా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా అయితే మీరు నా దగ్గర ఉన్న మైక్తో అయితే మీరు నా వాయిస్ ఓవర్ అయితే వింటున్నారు అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి వాయిస్ అయితే ఎలా వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీరు చూద్దరు కానీ. సో ఇప్పుడు మీరు వింటున్న ఈ వాయిస్ అయితే గనక ఇందులో నుంచి అయితే వస్తుందండి. నేను నా పాత మైక్ని అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇందులోంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇందాక మీరు చూసారు కదా, మన మొబైల్కి ఒక జాక్ అయితే ఇక్కడ మనం కనెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే మొబైల్కి కనెక్ట్ చేసి అందులో నుంచి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, వాయిస్ ఓవర్కి మనకి బ్లూటూత్ అయితే వర్క్ అవ్వదు. బ్లూటూత్ ఓన్లీ ఒక్కదానికే వర్క్ అవుతుంది. అది క్యారియోకే చేస్తున్నప్పుడు మాత్రమే, పాట వినడానికి మాత్రమే అది వర్క్ అవుతుంది అనమాట. సో అదైతే ఇక్కడ నేను క్లారిఫై చేస్తున్నాను. మనం రికార్డ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా సరే ఈ వైర్ అయితే మనం కనెక్ట్ చేసుకొని మన మొబైల్కి కనెక్ట్ చేసుకొని మనం వినాలి.
సో ఆడియో అలానే ఇక్కడ మనం చూస్తే మనకి ఎకో కూడా ఉంటుందన్నమాట. మీకు ఎకో కావాలంటే ఎకోని ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను దీన్ని ఒక్కసారి ఇంక్రీజ్ చేసి నా వాయిస్ అయితే వినిపిస్తాను. ఇప్పుడైతే నేను ఎకోనైతే ఇంక్రీజ్ చేస్తున్నాను. సో అది ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, నా వాయిస్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటే కనుక అది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా నేనైతే ఆ డిఫరెన్స్ని ఫీల్ అవుతున్నానండి, ఎందుకంటే నేను హెడ్సెట్లో ఆల్రెడీ నా వాయిస్ని నేను వింటున్నాను. సో చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడైతే నేను ఎక్కువ మొత్తం తగ్గించేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నా వాయిస్లో డిఫరెన్స్ కూడా మీకు తెలుస్తుంది. ఎక్కువ అయితే ఈ విధంగా వర్క్ చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా చెక్ చేద్దాము. ఇక్కడ చూస్తే మనకి వాయిస్ ఓవర్ ఉంది కదండి. మనం మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ రన్ అవుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా లో అయిపోతుంది అనమాట. మన వాయిస్ అనేది గట్టిగా వినిపిస్తుంది. దీన్ని అయితే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చైర్ అనమాట ఇది. సో దీన్ని అయితే ఇప్పుడు నేను ప్రెస్ చేసి చూపిస్తాను. అండ్ అలానే నెక్స్ట్ డిన్ అండ్ నెక్స్ట్ వన్. నేను మీకు ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ అయితే చూపించాను కదండి. ఇవి మిగిలినవన్నీ కూడా అలాంటివే అనమాట. సో మనకి ఎప్పుడైనా ఏదైనా సౌండ్స్ కావాలి అంటే వీటిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడున్న ఆప్షన్స్ కూడా అలాంటివే అనమాట. మనం ఎప్పుడైనా సాంగ్ రికార్డ్ చేసుకునేటప్పుడు బేస్ని తగ్గించుకోవడానికి, పెంచడానికి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి ఇది, అలానే బేస్ని కంట్రోల్ చేసుకోవడానికి, ట్రిపుల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఇందులో ఉండే ఇంకొక ఆప్షన్ అయితే చూద్దామండి. అదేంటంటే వాయిస్ చేంజ్ అనమాట. ఇందులో ఏంటంటే డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి. ఒకసారి అదేంటో టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఫీమేల్ వాయిస్ అన్నమాట, ఈ రకంగా ఉంది. అండ్ సెకండ్ వన్ మెయిల్ వాయిస్, ఈ రకంగా అయితే నా వాయిస్ అయితే చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక కైండ్ ఆఫ్ వాయిస్ అన్నమాట. ఇది వచ్చి మాన్స్టర్ వాయిస్. సో ఈ రకంగా చాలానే ఆప్షన్స్ అయితే మనకి ఇందులో ఉన్నాయి. సో చూసారు కదండి, డిజీ మోర్ D430 కండెన్సర్ మైక్ రివ్యూ అయితే ఇదనమాట. మేము ఓన్లీ ఇప్పుడు మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేయడం మాత్రమే ఈ వీడియోలో నేను చూపించాను. ఇంకా మేము సిస్టమ్కి కనెక్ట్ చేయడం అయితే మేము ఇంకా చూడలేదన్నమాట అది. సో ఒకవేళ ఫ్యూచర్లో అది నేను ఎక్స్ప్లోర్ చేస్తే కనుక డెఫినెట్గా ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేస్తాను. అయితే నాకు గిఫ్ట్ చేసిన అన్నయ్య అండ్ వదిన, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.